హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నానండి. అంటే అల్లం పచ్చడిలో చింతపండు ప్లేస్లో మామిడికాయ వేస్తున్నానండి. అల్లం మామిడికాయ పచ్చడి అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి: పావు కేజీ అల్లం తీసుకున్నానండి, పావు కేజీ బెల్లం, 3 మామిడికాయలండి, ముందుగా మామిడికాయలు నీట్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా తుడుచుకుని కొంచెంసేపు ఆరబెట్టుకున్నాక ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే అల్లాన్ని కూడా వాష్ చేసుకుని తడేమీ లేకోకుండా తుడుచుకున్నాక ముక్కలుగా కోసుకోవాలండి. బెల్లాన్ని కూడా తురుముకోవాలండి. తాలింపు దినుసులండి: మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, టేస్ట్ సరిపడా సాల్ట్ అండి, 2 స్పూన్లు జీలకర్ర, ధనియాల పౌడర్ అండి, 1 స్పూన్ పసుపు అండి, 1/2 కప్పు ఆయిల్, కరివేపాకు, 3 ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించాక ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఇలా బాగా ఏగాలండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుందామండి. తర్వాత అదే ముకుట్లో ఆయిల్ ఉంది కదండి, ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కల్లో కానీ అల్లం ముక్కల్లో కానీ తడి అనేది ఉండకూడదండి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి అండి. ఇదిగోండి, ఈ మామిడికాయ ముక్కలు బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చల్లారాలండి ఇవి. అల్లం ముక్కలు చల్లారాలి, అలాగే మామిడికాయ ముక్కలు కూడా మగ్గబెట్టుకున్నాం కదండి, అది కూడా చల్లారాలి. ఇంకోండి, చల్లారినయండి అల్లం ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసానండి. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే అదే మిక్సీ జార్లో మామిడికాయ ముక్కల గుజ్జును కూడా వేసుకుందామండి. మిక్సీ పట్టుకునే ముందు అల్లమైనా మామిడికాయ ముక్కలైనా చల్లారాలండి పూర్తిగా. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ప్లేట్లో తీసుకుందాం. బెల్లాన్ని తురుముకోవాలన్నాను కదండి, ఇదిగోండి తురిమేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందామండి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక దాకలో మామిడికాయలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, అలాగే అల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని, మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. ఈ పావు కేజీ అల్లానికి బెల్లం పావు కేజీ పడుతుందండి. అలాగే కారం ఏమో 200 గ్రాముల దాకా పడుతుందండి. అంటే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల దాకా చూసుకుని వేసుకోవాలి కారం అనేది టేస్ట్ని బట్టి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోతే వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇది కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి.
స్టవ్ వెలిగించి ఒక దాక పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు అవి రెండు కొంచెం వేగిన తర్వాత మిగతావి 1 బై 1 వేసుకోవాలండి. ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపును వేసుకుందామండి. ఈ పోపును వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం మామిడికాయ పచ్చడి టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసుకునే అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.